అయోధ్య రామ్ మందిర్ హుండీ కానుకల లెక్కింపులో జరిగినట్లు ఆరోపించబడుతున్న అక్రమాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. భక్తులు భక్తితో వేసిన విరాళాల నుంచి 200 కోట్ల రూపాయలకు పైగా పక్కదారి పట్టినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని అంటే ఎస్ఐటీని ఏర్పాటు చేసి విచారణ జరుపుతోంది. అసలు ఈ ఆరోపణల ప్రకారం దొంగతనం ఎలా జరిగిందంటే, ప్రతిరోజు వచ్చే భక్తుల కానుకలను లెక్కించేందుకు ఎస్బీఐ సిబ్బంది నియమించారు. అయితే కొందరు సిబ్బంది సీసీటీవీలో కనిపించకుండా రోజుకు 6 నుంచి 8 లక్షల రూపాయల వరకు నగదు ఒకరపట్టించినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. దొంగిలించి టాయిలెట్లలో మరియు దుప్పట్టలో దాచి బయటకు తరలించేవారని సిట్సైటీ విచారణలో తేలింది. నెలకు కేవలం 15,000 జీతం తీసుకునే లవకుష్ మిశ్రాలు అకస్మాత్తుగా 1.5 కోటి విలువైన ఆస్తులు, లగ్జరీ కార్లు ఎలా కొన్నారు? మహాకుంభ్ సమయంలో భారీ దోపిడీ. ముఖ్యంగా ఉత్సవాలు మరియు మహాకుంభ్ రోజుల్లో విరాళాలు ఎక్కువగా రావడం వల్ల ఆ సమయంలోనే వీరు పెద్ద మొత్తంలో నగదును మాయం చేశారని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. బుల్డోజర్ యాక్షన్ అండ్ నోటీసులు. లవకుష్ మిశ్రా భార్య సుప్రియ మిశ్రా పేరిట నిర్మిస్తున్న 2 అంతస్తుల భవనానికి ఎలాంటి లీగల్ ప్లాన్ అప్రూవల్ లేదని అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ స్పష్టం చేసింది. భవన నిర్మాణాన్ని నిలిపివేయడంతో పాటు ఆ భవనాన్ని ఎందుకు కూల్చివేయకూడదో వివరణ ఇవ్వాలని 15 రోజుల గడువు ఇస్తూ డెమోలిషన్ నోటీసులు జారీ చేశారు. నిందితుల నుంచి ఇప్పటివరకు ఎస్ఐ అధికారులు దాదాపు 79.85 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. సుప్రీంకోర్టు స్పందన. ఈ కేసును సిబిఐకి అప్పగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కాగా అత్యవసర విచారణ కోర్టు నిరాకరించింది. రెగ్యులర్ కోర్టు విచారణ సమయంలో దీన్ని పరిశీలిస్తామని తెలిపింది. ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్ చేశారు. మరి ఈ దొంగతనం వెనుక ఇంకా ఎవరైనా పెద్ద తలకాయలున్నాయా? మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు. నేను మీ నరేష్.